బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి సోనియా గాంధీని తరలించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు గ్యాస్ట్రిక్ సంబంధిత టెస్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, సోనియా గాంధీ అస్వస్థతకు గురవడం మనం చూస్తున్నాం. కడుపు నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయిన ఆవిడ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రైట్ రత్న, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో సోనియా గాంధీ చేరినట్లు తెలుస్తుంది. అంటే కడుపు సంబంధిత సమస్యతో, అంటే కడుపు నొప్పితో సోనియా గాంధీ గంగారాం ఆసుపత్రిలో చేరినట్లు చెప్తున్నారు. ఇక కడుపు సంబంధిత సమస్య కారణంగా ఆమెను గ్యాస్ట్రో విభాగంలో చేర్చారని, మరియు పరిశీలనలో ఉన్నారంటూ కూడా సర్ గంగారాం ఆసుపత్రి వర్గాలు చెప్తూ ఉన్నాయి. అంటే గతంలో కూడా అంటే వయసు మీద పడుతున్న నేపథ్యంలోనే కొంచెం ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గతంలోనూ ఇటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా సోనియా గాంధీ హిమాచల్ ప్రదేశ్ లోని ప్రియాంక గాంధీ నివాసంలో ఉంటూ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఢిల్లీలో ఉన్న వేడిమి దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాలో ఎక్కువగా సోనియా గాంధీ బస చేస్తూ ఉంటారు. అక్కడ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ నివాసంలో ఉంటూ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇటీవలే గత వారం సిమ్లా నుంచి ఢిల్లీ చేరుకున్న సోనియా గాంధీ మళ్ళా ఈ రోజు కొంచెం అస్వస్థకు గురైన నేపథ్యంలో, అంటే కడుపు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలోనే ఇది గ్యాస్ సమస్య లేకపోతే ఏదైనా సమస్య ఉందనే కోణంలో ఇప్పుడు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ప్రజెంట్ వైద్యుల పర్యవేక్షణలో అబ్జర్వేషన్ లో ఉన్నారు. గ్యాస్ట్రో విభాగంలో చేర్చి ప్రజెంట్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ గంగారాం ఆసుపత్రి వర్గాలు అయితే ప్రజెంట్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కడుపు నొప్పితోనే ఆమె ఆసుపత్రిలో చేరారు. ప్రజెంట్ అబ్జర్వేషన్ లో ఉన్నారు అనేది కూడా గంగారాం ఆసుపత్రి వైద్యులైతే చెప్తూ ఉన్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.